మరి చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే గుడ్ మార్నింగ్. చెప్పండి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? ఫైన్ సార్ ఏం లేదు సార్, మీ కస్బా న్యూస్ లో ఫ్రంట్ పేజీ అంటే బ్యానర్ ఐటమ్ గా నిన్న నుండి ఆల్రెడీ అల్చల్ చేస్తా ఉన్నది. ఏ వార్త అది? రెండు ఉన్నాయి. ఈఎస్ఐ నిధులు, ఈఎస్ఐ సంబంధించినటువంటి నిధుల్ని మళ్లిస్తా ఉన్నారు, వాళ్ళకి సరి అయినటువంటి సదుపాయాలు ఇవ్వట్లేదు అనేటటువంటి వార్త అల్చల్ చేస్తా ఉన్నది. ఏంటి సార్ అది, షార్ట్ గా చెప్పండి, అసలు ఏంటి, అది ఏం జరుగుతా ఉంది అక్కడ? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 నుండి 15,000 జీతగాళ్లకు సంబంధించిన స్టోరీ అది. ఇట్లా 20 లక్షల మంది ఉన్నారండి. అవును, రాష్ట్ర మొత్తంలో ఇట్లా 20 లక్షల మంది 12,000 నుండి 15,000 రూపాయల జీతగాళ్ల దగ్గర ఈ ఈఎస్ఐకి సంబంధించిన సంస్థ వసూలు చేస్తుంది. ఇది కాంట్రాక్ట్ ఉన్నదా పర్మనెంట్ సార్? అది కాంట్రాక్ట్ గైడ్ లైన్స్ ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తోటే చేస్తున్నారు. ఓకే, అది మంచిదే, మనం దాన్ని వెల్కమ్ చేద్దాము. అదొక బీమా సంస్థ, ఆరోగ్య బీమా సంస్థ, అది మనం వెల్కమ్ చేద్దాం, అందులో కాదంటలేము. జరుగుతున్న దాని పేరు కింద వెనక జరుగుతున్న అంశాలను బయటకు తెస్తున్నాం మనం, అంతే. రైట్ సార్, చెప్పండి. దాంట్లో జరుగుతున్నటువంటి 20 లక్షలకు సంబంధించిన ఎంప్లాయీస్ దాదాపు సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. 600 కోట్ల రూపాయలు వసూలు చేసినప్పుడు ఈ 600 కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టాలి? వాళ్ళకే ఖర్చు పెట్టాలి. మళ్ళీ అదే ఎవరైతే బీమా సంస్థలకు వెళ్ళి బీమా సంస్థలు ఆ బీమా హోల్డర్లకు ఖర్చు పెట్టాలి కదా. అవును. అంటే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్పెన్సరీస్ ఉన్నాయి, అక్కడ మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టాలి, అక్కడ బ్లడ్ టెస్ట్ల కోసం టెస్ట్ యూనిట్లు పెట్టాలి, మంచి డాక్టర్లను ఏర్పాటు చేయాలి, శుభ్రత ఏర్పాటు చేయాలి, తర్వాత పోతే బెడ్లను ఏర్పాటు చేయాలి, సిటీ స్కాన్ కు సంబంధించినటువంటి టెస్టులు, బాడీకి సంబంధించిన అన్ని టెస్టుల పరికరాలను అక్కడ తెప్పించి అక్కడ ఏర్పాటు చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక కార్మికుడు నెలకు సంవత్సరానికి 2,000 బీమా చేస్తున్నటువంటి కార్మికుడు అదే ఈఎస్ఐకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి పోతే, ఇగో ఈ టెస్ట్ మీరు బయట చేయించుకొని రండి అని బయట చేయించుకొని వస్తున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళి వీళ్ళ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? 600 కోట్ల రూపాయలు, సుమారుగా 600 కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి? ఇక్కడ జరుగుతుంది, అక్కడే ఉన్నది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ నిధులు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీలకు పోతున్నాయి. ఆ ట్రెజరీలకు పోయే దాంట్లో 600-700 కోట్ల రూపాయలకి వెళ్ళి 200-300 కోట్ల రూపాయలు ఉడతా భక్తిగా ఆ ఈఎస్ఐ హాస్పిటల్ ఖర్చు పెడుతుండ్రు. తక్కిన 300 కోట్లు 400 కోట్లు ఎమ్మెల్యేలు ఎంతమంది అండి మన దగ్గర? 119 మంది కదా. 119 మందులకు జీతపత్యాలు అల్లకెళ్ళి తీసుకుంటున్నారు దొంగలు. అది ఎవరి పైసలను తీసుకుంటున్నాండి? ఎంపీకి అంటే కార్లకు అల్లకెళ్ళేది అంట. సార్ అంటే ఈ ఆధారాలు ఉన్నాయా సార్ అల్లకెళ్ళని తీసుకుంటున్నట్లు? ఆధారాలు అంటే చూడండి, ప్రతిదానికి ఆధారాలు దొరక మన కొంత ఒక సోర్సు, మనం మీడియా సంస్థలో ఉన్న మన కొంత ఒక సోర్స్ వస్తుంది. ఇవన్నీ ఆధారాలు పెట్టాలని అంటే ఇక అది కష్టం. అందుకనే దీని మీద నేను అలా రాసిన వ్యాసంలో నేను రాసింది ఏంటంటే, అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అన్ని బయటకు రండి, ఇంత స్కామ్ లాగా జరుగుతుంది, ఇంత గూడుపుటాన్ని జరుగుతుంది, రాజకీయ పార్టీలన్నీ బయటకు వచ్చి ఆ నిధులను ఆ కార్మిక కుటుంబాలకు ఖర్చు పెట్టాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి అని చెప్పి నేను ఒక వ్యాసం రాసిన. అంతే, రాష్ట్రమే న్యాయస్థానాలను కూడా అప్పీల్ చేసిన, హైకోర్టును అప్పీల్ చేసిన, సుప్రీంకోర్టును అప్పీల్ చేసిన, ధర్మాసనాలకు అప్పీల్ చేస్తూ అయ్యా ఇది ఒక సుమోటోగా టేకప్ చేయండి, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, అపారమైన గౌరవం ఉన్న వ్యక్తిని, దీని మీద జరుగుతున్నది, ఇది వాస్తవాలు ఎంతవరకు ఉన్నది అని చెప్పి ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించండి, ప్రభుత్వానికి గైడ్ చేయండి, ప్రభుత్వానికి ఒక మార్గదర్శకాలు ఇవ్వండి, ఆ పైసలు పక్కదారి పట్టకుండా ఆ కుటుంబాలకు, ఆ పరిశ్రమ పనిచేసే కార్మిక కుటుంబాలకు, కార్మికులకు చెందాల్సిన అమౌంట్ను వేరే దిక్కు డైవర్ట్ చేయొద్దు అని చెప్పి ఆ న్యాయస్థానాలు కూడా అప్పీల్ చేసిన. దాన్ని సుమోటోగా దీన్ని సుమోటోగా కూడా స్వీకరించండి అని కూడా అదే ఆర్టికల్లో నేను అప్పీల్ చేసిన. పేద వర్గాల సొమ్మును ప్రభుత్వము మరి వేరే దానికి డైవర్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళ సొమ్మును వాళ్ళకే ఖచ్చితంగా అందే విధంగా